సో పొద్దున్న ఆఫీస్కి వస్తున్నప్పుడు ఫుల్గా వర్షం పడతా ఉండింది. రోడ్లన్నీ కూడా చాలా చెమ్మగా కనిపించాయి. ఆ ఏరియా ఈ ఏరియా అని కాదు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అన్ని ఏరియాస్లో కూడా వర్షం పడుతూనే ఉంది. హైదరాబాద్లో వర్షం దంచి కొట్టింది. నిన్న రాత్రి నుండి ఈ రోజు పొద్దున వరకు వర్షం పడతానే ఉంది. పెద్ద వర్షం పడుతుంది, అక్కడక్కడ చిరుజల్లులు కనిపిస్తున్నాయి. సో ఆ వర్షాకాలం ఎఫెక్ట్ ఈరోజు బాగా కనిపించింది. సో మీలో ఎంతమంది వర్షాన్ని ఎంజాయ్ చేశారో నాకు చెప్పండి. అండ్ ఎల్లినో 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 అని అందరూ భయపెట్టేశారు. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా భయపెట్టాం అనుకోండి కొంత. సో ఎల్లినో భయం అయితే వర్షంలో ఇప్పుడు కనిపించట్లేదు. కరువు మాటే వద్దంటోంది మన వర్షం. రాబోతున్న రోజుల గురించి మాట అటుంచేస్తే మాతంగి స్వర్ణలత భవిష్యవాణిలో చెప్పినట్లే వర్షం అయితే కురిసింది. ఏ ఒక్క ప్రాంతం అని కాదు, హైదరాబాద్ లోని ప్రతి మూల రాత్రి అయితే భారీ వర్షం పడడంతో రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. అదొక్కటి మాత్రం మేజర్ ప్రాబ్లం గా కనిపిస్తోంది హైదరాబాద్ లో. సో హైదరాబాద్ లో వర్షం పడితే రెండు రకాల, ఒకటి బాధ, ఒకటి సంతోషం ఉంటుంది. అంటే 2 kinds ఆఫ్ ఫీలింగ్స్ ఉంటాయి ఇక్కడ ప్రజలకి. ఒకటి అమ్మయ్య వాతావరణం చల్లగా ఉందిరా బాబు అనేది ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే, ఇంకొకటి అబ్బా వర్షం పడిందంటే ఆఫీస్లకి తొందరగా స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఏ రోడ్ బ్లాక్ అయిపోయి ఉంటుందో తెలీదు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలీదు, ఇన్ని టెన్షన్లు. సో వర్షం పడితే ఒకంత సంతోషము ఒకంత బాధ హైదరాబాద్ ప్రజల్లో ఉంటానే ఉంటుంది అనుకోండి. కానీ తెలంగాణ వ్యాప్తంగా కూడా అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. కాబట్టి మీ అందరికీ వర్షం పడితే ఎలా ఉంటుందో మాకు చెప్పండి. బట్ వర్షాకాలంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాల్సిందే. ఎందుకంటే ఎక్కడ ఏ డ్రైనేజ్ ఓపెన్ అలా ఉంటుందో, ఎక్కడ ఏ డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ చేసేస్తారో తెలియదు. కొన్నిసార్లు అక్కడ మున్సిపల్ అధికారులు వచ్చి ఆ డ్రైనేజ్ బ్లాక్ డ్రైనేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ చేయడం కాదు, కొంతమంది స్థానికులు ఓపెన్ చేసేసుకుంటున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆచి తూచి ముందుకు వెళ్ళండి. ఎస్పెషల్లీ 2 వీలర్స్లో ఉండే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వర్షాకాలంలో బండి నడపాలి. ఇక గత కొంతకాలంగా వేధిస్తున్న ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ఈ దెబ్బతో క్లారిటీ వచ్చేసిందని ప్రజలైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఎగువన కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి ప్రాజెక్టులన్నీ కూడా తెలంగాణలో నిండుకుండలా మారుతున్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ కొంత అయితే కనిపిస్తోంది. ఈ పాటికి ఎంతో వర్షాభావ పరిస్థితులు మనకు కనిపించాలి. కానీ లోటు వర్షపాతం కనిపిస్తున్నా సరే ఎగువన కురుస్తున్న వర్షాలు ఇక్కడ కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. సో హైదరాబాద్లో వర్షం పడుతోంది. హైదరాబాద్లో చాలా మంది, ఇన్ఫ్యాక్ట్ యూత్ మొత్తం ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటుంది. కాబట్టి వర్షం పడితే మీ ప్లాన్స్ ఏంటి, అసలు మీరు ఏం చేయాలనుకుంటారు? బయట క్లైమేట్ చూసి కొంతమంది ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఆ ప్లాన్స్ ఎలా ఉంటాయనేది నాకు చెప్పండి. నేనైతే ఖచ్చితంగా వర్షం పడుతుందంటే ఓకే ఈ రోజు ఇంత మంచి వెదర్ ఉంది కాబట్టి ఏం చేయాలి అని ఒక స్కెడ్యూల్ చేసుకుంటా. సో అట్లా నాలాగా ఇంకెంతమంది ఉన్నారో చెప్పండి. అండ్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ వర్షం పడిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, సైదాబాద్, చంపాపేట్, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, మాధాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షమే కురిసింది. ఇవన్నీ కూడా మేజర్గా ఇటు ఐటీ ఎంప్లాయీస్ ఉండే ప్రాంతాలు. మాధాపూర్లో వర్షం పడిందంటే చాలు చెరువులు కనిపిస్తాయి. అట్లానే మనం చూస్తున్నాం వనస్థలిపురము, మన్సూరాబాద్ ప్రతి చోట కూడా వర్షం బాగా దంచుకొట్టింది. పలు చోట్ల రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి, ఇంకా చెరువులనే తలపిస్తున్నాయి. పొద్దున్న వాతావరణం ఇప్పటికే వర్షం అయితే పడట్లేదు, కానీ మబ్బుగా ఉంది. బట్ రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి, ఇంకా రోడ్లు చెరువులనే తలపిస్తున్నాయి. దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా ఆలయం వద్ద రహదారిపై భారీగా వర్షపు నీరు అక్కడ చేరిపోయింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది అక్కడ ప్రజలకు. పలు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా తెలంగాణలో ఇవాళ రేపు అంటే ఇదొక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. వీక్ డేస్లో కాబట్టి అందరూ ఆఫీస్లోకి వెళ్తూ ఉంటారు, స్కూల్స్కి వెళ్తూ ఉంటారు. సో వర్షాలు పడితే ఖచ్చితంగా చాలా పెద్ద ప్రాబ్లమే. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ డిలే అంటే లేట్గా స్టార్ట్ అవ్వకుండా కొంచెం ముందరే స్టార్ట్ అవ్వండి. బికాజ్ ఇందాక చెప్పినట్టు ఎక్కడ ఏ రోడ్డు బ్లాక్ అయిపోయిందో, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉందో ఎవరు ఊహించలేం. కాబట్టి కొంచెం ముందరే స్టార్ట్ అవ్వండి. ఇది ఎంప్లాయీస్కి బ్యాడ్ న్యూస్ అయినా గుడ్ న్యూస్ ఏంటంటే చాలా చల్లగా ఉంటుంది. మొన్నటి వరకు ఎండ వేడితో తట్టుకోలేకపోయాం. ఇది అసలు వర్షాకాలమా ఎండాకాలంలో బాబోయ్ అని అనుకున్న మనకి ఇప్పుడు కొంచెం తీపి కబురే చెప్పింది అనుకోవచ్చు. బట్ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసింది ఐఎండీ. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వరి నాట్లు వేగం పుంజుకున్నాయి. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం జూలై 22 నాటికి 11 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉండగా జూలై 29 నాటికి అది 20 లక్షల ఎకరాలకు చేరింది. మెదక్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో 75% పైగా సాగు పూర్తయింది. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్,
రంగారెడ్డి ఖమ్మం జిల్లాలో సాగు విస్తీర్ణం ఇంకా ఆశించిన స్థాయిలో చేరుకోలేదు. మొదటగా సూపర్ ఎల్నినో కారణంగా సాగు చేసే పంటలకు సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు కొన్ని పంటలు మాత్రమే సాగు చేయాలని చెప్పారు. కానీ కొంతమంది వరి నాట్లు కూడా వేశారు. సో వాళ్ళకి సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ తగులుతుందా అని అందరూ ఆలోచించారు, కొంతమంది భయపడ్డారు. కానీ ఇప్పుడు ఎగువన కురుస్తున్న వర్షాలు, ఇక తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాళ్ళకి ఎవరికి కూడా భయం లేదంటుంది ఐఎండీ. నల్గొండ జిల్లాలో పరిస్థితి మాత్రము కాస్త వెనుకబడిందని చెప్పొచ్చు. కొన్ని జిల్లాలో అయితే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా కనిపిస్తోంది. అక్కడ 5,41,000 ఎకరాల్లో వరి సాగు లక్ష్యం ఉండగా ఇప్పటి వరకు కేవలం 80,000 ఎకరాల్లో మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఆ 80,000 ఎకరాల్లో కూడా నాట్లు పూర్తి కాలేదు. ఇక హైదరాబాద్లో ఉన్న వెదర్ అప్డేట్స్. ఈ చల్ల వాతావరణంలో మా ప్రతినిధి సుచిత బయట ఏం చేస్తున్నారో సుచితని అడిగి తెలుసుకుందాం. సుచిత, ప్రతిసారి వెదర్ అప్డేట్స్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఎప్పట్లానే ఐ ఫీల్ సో జెలస్ టుడే ఆల్సో. ఆఫీస్కి వస్తున్నప్పుడు ఐ వాంటెడ్ టు ఎంజాయ్ తెలుసా ఆ వెదర్ని. నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. సో బయట ఎలా ఉంది సుచిత వెదర్? ఎస్ సర్దాస్, గుడ్ మార్నింగ్. అయితే వెదర్ మీరు చెప్పినట్టుగానే చాలా కూల్గా ఉంది. ఎక్కడికక్కడ లిటరలీ స్విమ్మింగ్ పూల్లు, చెరువులే కనిపిస్తున్నాయి. మేజర్గా చిన్న వర్షం పడినా కూడా మాదాపూర్ అయితే నిజంగా చెరువులాగా కనిపిస్తుంది. ఒక్కసారి నా వెనక చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇది ఎక్కడ కాదు, మాదాపూర్లోనే. చూస్తే మాత్రం క్లియర్గా ఇక్కడ ఏదైనా చెరువు ఉందా, స్విమ్మింగ్ పూల్ ఉందా కూడా అర్థం కావట్లేదు. అంత అసలు ఆల్మోస్ట్ ఒక 1 feet హైట్ వరకు కూడా వాటర్ వచ్చేసాయి. ఇక్కడే కాదు, మాదాపూర్లో చాలా చోట్ల కూడా ఇదే రకమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అట్లాంటి రోడ్స్ లో డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను కూడా అట్లాంటి రోడ్స్ నుండే వచ్చాను. ఈరోజు కారు ఉంది కాబట్టి సరిపోయింది. అదే బైక్ ఉండుంటే సగం వరకు నీటిలో మునిగిపోయే వాళ్ళం. సో బైకర్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలి సుచిత హైదరాబాద్లో? ఎస్ సర్తాజ్, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ థింగ్. రెండోది అంటే తెలిసిన దారిలో మాత్రమే వెళ్ళాలి. రోజు వెళ్ళే వాళ్ళకైతే తెలుస్తుంది, ఓకే ఇక్కడ గుంతుంటుంది అని చెప్పేసి, రోజు రెగ్యులర్గా వెళ్తూ ఉంటే. ఒకవేళ తెలియని దారిలో వెళ్తే మాత్రం అక్కడ గుంతుండి అది ఎంత లోతుందో తెలియదు, దాంట్లో మొత్తం నీళ్లు, ఖచ్చితంగా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటాయి కొన్ని చోట్ల. ఇట్లాంటివన్నిటినీ కూడా మేజర్గా అవన్నీ కూడా ఓవర్కమ్ చేయాలంటే మేజర్గా తెలిసిన దారిలో వెళ్తే బెటర్ సర్తాజ్. ఒకవేళ తెలియని దారిలో వెళ్ళాలి అనుకుంటే కూడా మెల్లిగా, ఎక్కువ స్పీడ్గా వెళ్ళకుండా మెల్లిగా కొంచెం స్లోగా వెళ్తే వాటర్ ఉన్న ఏరియాస్లో ఒకవేళ గుంతలన్నా కూడా ఎక్కువ డ్యామేజ్ కాకుండా అయితే ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సుచిత. సో చూసారు కదా రోడ్లన్నీ ఎలా ఉన్నాయో. ఇన్ఫాక్ట్ ఇందాక మీరు చూసిన రోడ్ అయితే అది రోడ్డా, ఒక పూలా, లేకపోతే ఒక చెరువు అన్నట్టుంది. సో హైదరాబాద్లో చాలా చోట్ల పరిస్థితులు ఇలానే ఉన్నాయని, కొన్ని చోట్ల పూర్తిగా ఇందాక చెప్పినట్టు ఆ మ్యాన్ హోల్స్ని ఇటు మున్సిపల్ అధికారులు తెరవడం కాదు, డైరెక్ట్గా స్థానికులే తెరిచేస్తున్నారు ఆ వర్షపు నీరు బాధపడలేక. కాబట్టి ఎవరైతే బైక్ ద్వారా ఎస్పెషల్లీ బైకర్స్ ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ కాలినడకన వెళ్తున్న వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మన ప్రాణము మనకే ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎవరిని బ్లేమ్ చేసినా కూడా కష్టమే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళండి. తెలిసిన రూట్స్లోనే వెళ్ళండి.